నల్ల ఇంటే అదృష్టం కూడా ఆ భగవంతుడు నాకు కల్పించింది. మీ అందరి ఇంటి ముందర నల్ల వేయడం జరిగింది. దయచేసి యువకులు కూడా ఈ గ్రామంలో పెళ్లిళ్ళు చేసినటువంటి అమ్మలు అక్కలు అందరూ వారికి కూడా వారికి కళ్యాణం వచ్చినట్టు కానీ అనారోగ్యంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కానీ సీఎం రైలు పనులు కానీ అందరికీ నా చేతనైన సహాయం చేయడం జరిగింది. అలాగే ఒలిగట్టుకు పోయే దమ్మి పాటకు 22 ఫీట్ల పాట కూడా వేయడం జరిగింది. సీసీ రోడ్డు వేయడం జరిగింది. అది కూడా మీ అందరి సహకారంతో ఆ యొక్క సీసీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఎస్ఆర్ రెడ్డి గారి సహకారంతో మన మణికొండ శివారు వరకు రామచంద్రపురం శివారు వరకు మన బీటీ రోడ్డు డాంబర్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే మన మణికొండకు వచ్చినప్పుడు 200 పింఛన్లు ఎస్ఆర్ రెడ్డి గారు ఇచ్చిపోయారు. ఆ రోజు మీటింగ్ పెట్టినాం ఇక్కడే. మల్కపురము, పెద్దివీడు, కేశపురము, రాజనాయకండ వాళ్ళన్నీ ఇక్కడే మణికొండలో పింఛన్లు ఇచ్చింది. ఆ రోజు దాదాపు 600 పైచిలకు గ్రామాలకు మొత్తం పింఛన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఎస్ఆర్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే శిథిలావస్థ ఉంది సార్, ఎవరైనా ఉండొచ్చు. ప్రజలు ఆ రోజు నేను సర్పంచ్ గా నిలబడి ఓడిపోయినా అయినా కూడా సార్ రిక్వెస్ట్ చేసిన, సార్ ఎవరైనా ఉండొచ్చు ఊరి అభివృద్ధిలో ఎలాంటి అడ్డంకి లేకుండా గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలి సార్ అని చెప్పి చెప్పబట్టే చాలా అందంగా తయారైంది. ఎందుకంటే గ్రామ అభివృద్ధికి ఎవరికి అడ్డుపడదు. ఓటములు జయములు అందరికి సర్వసాధారణం. అయినా సరే మీ 5 ఏళ్ల సమయంలో నేను ఓడిపోయిన కూడా ఎక్కడికి పోకుండా మీ మధ్యనే ఉంటూ మీకు సేవ చేస్తూ అందరికీ ప్రభుత్వం ద్వారా నా సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరి దయ వల్ల మళ్ళీ మీ సహకారంతో నా భార్య గోరి రాజేశ్వరి గారికి మళ్ళా సర్పంచ్ గా నిలబడడం జరిగింది. మీరందరూ మధ్యాహ్నం గారికి లొంగిపోయి మళ్ళీ తప్పు చేయకూడదు. మీ అందరినీ సవినయంగా మీ పాదాలకు పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయడానికే ఉన్నా, చేస్తా కూడా. మీ అందరికి బాగా ఇస్తున్నా పోషమ్మ సంఘం ద్వారా అనుక్షణం ప్రజల కొరకే ప్రజలతోనే మమేకమై ప్రజల సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా కోరుతూ, మనకు ఇప్పుడు కందరగూడ వచ్చింది. పోయినసారి కూడా కందరగూడ వచ్చిండే. అదృష్టం ఇప్పుడు మీ అందరి సహకారంతో అత్యధిక మెజార్టీతో అఖండ మెజార్టీతో కందరగూడ ఓటు వేసి గెలిపిస్తాయని ఆశిస్తూ, అదేవిధంగా నా తరఫున 12 మంది వార్డు మెంబర్లు నిలబడడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వాళ్ళకు కూడా నేను ఎప్పుడే గెలిచే కాదు, నాకు కూడా టీం ఉండాలి. నాకు కూడా వీళ్ళందరూ మంచి టీం దొరికితే ఊరికి అభివృద్ధి సహకరిస్తారు వాళ్ళు కూడా. అందుకోసం మీరు దయచేసి ఈ 12 మందిని కూడా గెలిపించాలని, ఇక్కడ 6వ వార్డు, ఇక్కడ 9వ వార్డు, ఇక్కడ కూడా వీళ్ళందరూ దయచేసి మీరందరూ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని సవినయంగా కోరుతూ, ఇప్పుడు మీరందరూ ఇంటికి వచ్చి ఇంత సహకారం అందించి ఎండ వచ్చి అందరికి వచ్చిన ఎండ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికి పేరు ధన్యవాదాలతో, నేను కాదు అభ్యర్థి, నేను కాదు మీరు, మీ అందరూ సర్పంచ్ నేను అనుకోని మీరు అనుకోవచ్చు. మీరు అనుకునే పని చేయాలని చెప్పి 11వ తారీఖు 7 గంటల నుంచి 1 గంటల వరకే ఓటింగ్ ఉంటుంది. తర్వాత కౌంటింగ్ ఉంటుంది. దయచేసి ఎవరు యాదపరచకుండా నిరంతరం కత్తెర గుర్తు గెలిచే వరకు మీరందరూ కష్టపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. పాలకుని కాదు, నేను మీకు సేవకుడు, నిరంతరం మీ సేవకే పనిచేస్తానని చెప్పి కోరుతూ, కత్తెర గుర్తుగా సహకరిస్తున్నందుకు వారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పార్టీ ఖచ్చితంగా నేను టీఆర్ఎస్ పట్టణ నాకు పార్టీలో సపోర్ట్
నాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. నేను కూడా అదే విధంగా అందరినీ సమిష్టిగా ఏ పార్టీ భేదాభిప్రాయం లేకుండా అందరి కలుపుకొని పరిపాలన అందిస్తానని చెప్పి మీ అందరికి పాటిస్తూ జై జై.